అల్లూరు సీతారామరాజు జిల్లా మతం మారిన దళితులు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు వర్తించమంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దాన్ని వెంటనే పునఃపరిశీలించాలని కోరుతూ సిఆర్పీఎస్ మరియు జిల్లా పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ నాయకులు శనివారం పాడేరు సబ్ కలెక్టర్ లోకేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ప్రకారం ప్రతి భారతీయుడికి నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు ఉందని, అయితే మతం మారినంత మాత్రాన సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు నిరాకరించడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. వినతిపత్రం స్వీకరించిన సబ్ కలెక్టర్ లోకేష్ కుమార్ మరియు ఏవో అప్పలస్వామి స్పందిస్తూ ఈ విషయాన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి పేదవారికి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యమని, ఎవరూ ఆందోళన చెందొద్దని వారు కోరారు. అరకు పార్లమెంట్ ఎంపీ ప్రతినిధి మాజీ సర్పంచ్ కుమార్ శ్యామసుందరరావు మాట్లాడుతూ అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వైఎస్ చిన్నారావు, పాస్టర్లు మచ్చరాజ్, సల్మాన్ రాజ్, రిమాలా జాన్, జోసఫ్, యోబు, తిమోతి, స్టీఫెన్ మరియు జిల్లా సిఆర్పీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. నా పేరు పాస్టర్ వైఎస్ చిన్నారావు, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఏఐఎస్ఆర్ జిల్లా సబ్ కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ మెమోరాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ వర్తించదని మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన బెంచ్ తీర్పును మరలా తిరిగి సవరణ చేయాలని నేను మీడియా ముందు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. భారతదేశం అనేది లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యంలో భారత రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు పొందుపరిచింది. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు. మతం మారినంత మాత్రాన్ని కులం వర్తించదనే మాట చాలా తప్పని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు దళితులకి అన్యాయమే జరిగింది, ఈనాడు కూడా దళితులకి అన్యాయమే జరుగుతూ ఉంది. మమ్మలను తుంగలోనికి తొక్కి వర్గాలుగా విభజించి మమ్మలను ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రాజకీయ ప్రలోభాలకి లోనయ్యి ఎస్సీల మీద మీ యొక్క వివక్షత తగదని సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను దయచేసి మా హక్కులను మేము కాపాడుకోవటానికి, మా హక్కులను మేము సాధించుకోవటానికి ఏదైతే గౌరవ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఉందో, మేము సుప్రీంకోర్టుని సూటిగా అడుగుతున్నా, మీరు రాజకీయ ప్రలోభాలకి లోనవ్వకోకుండా రాజ్యాంగం ఏదైతే చెబుతుందో, రాజ్యాంగం ఏదైతే పొందుపరిచిందో, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, 26 ఏదైతే చెబుతుందో మత స్వతంత్ర హక్కు అనేది దయచేసి ఆ హక్కులను పరిగణనలోకి తీసుకొని రాజ్యాంగం ఏదైతే చెబుతుందో మీరు తీర్పు ఇవ్వాలని సభాముఖంగా తెలియజేస్తే, ఈనాడు రాజ్యాంగాన్ని తుంగలోనికి తొక్కి తప్పుడు తీర్పులు ఇచ్చి ఆ దళితులమైన మాకు, అలాగే బహుజనులమైన మాకు అన్యాయం జరుగుతూ ఉంటుంటే మేము చూస్తూ ఊరుకోలేము. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి పోరాడుతుంది. మా హక్కులను మేము సంపాదించుకున్న వరకు కూడా, మరలా తిరిగి తీర్పు ఇచ్చినంత వరకు కూడా సుప్రీంకోర్టు మేమేం చేస్తామంటే ఈ పోరాటం ఆగదని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈనాడు సబ్ కలెక్టర్ వర్యులకు మేము మెమోరాండం ఇవ్వటం జరిగింది. సాధిద్దాం 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 సాధిద్దాం. బోలో క్రీస్తు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి. నా పేరు టి లక్ష్మణరావు, అల్లూరు సీతారామరాజు జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ గాను. ఈ అల్లూరు జిల్లాలో క్రైస్తవ సమాజంలో కావాల్సిన అవసరాన్ని బట్టి వారికి వెల్ఫేర్ విషయాల్లో సాధ్యంగా ముందుంటున్నాం. అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ గురించి, అనగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తించదు, ఎస్టీ కేసు వారి పరిస్థితిలోకి రాదు, వారికి ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వదు అనే సందర్భాన్ని బట్టి మేము ఈరోజు పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి కలిసి క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి ద్వారా ఒక రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేంటంటే, ఈ యొక్క దళితులు అనేటువంటి నినాదంతో, దళిత క్రైస్తవులు అనే నినాదంతో మాకున్నటువంటి రక్షణని కాలరాస్తూ కొంతమంది, లేకుంటే కొన్ని రాజకీయ పార్టీలకు స్వలోపానికి గురి చేస్తూ వారి స్వలోపం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రయత్నంలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్గా దాన్ని ఈరోజు భారతదేశం అంతటి కూడా ఒక నినాదంతో ముందుకెళ్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఈ యొక్క నినాదంను, లేకుంటే ఈ యొక్క ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను పునరాలోచించి దీనికి పర్టికులర్గా గిరిజన ప్రాంతము, లేకుంటే దళిత క్రైస్తవులకు ఉన్నటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మరొకసారి పునరాలోచించి దానికి పర్టికులర్ స్పెషల్ అమెండ్మెంట్ కోసము రాజకీయ పార్టీలు, కేంద్ర గవర్నమెంట్ కానీ
లేకుంటే రాష్ట్ర గవర్నమెంట్ వారు కానీ దానికి పర్టికులర్ ఒక యాక్ట్ కూడా పరిశీలించాలని తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులు లేకుంటే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ రాదు అంటున్నారో, నా యొక్క ప్రశ్న, మీరు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ కులానికి ఇస్తున్నారా, మతానికి ఇస్తున్నారా? ఒకవేళ కులానికి రిజర్వేషన్ ఇస్తే మీరు ఇచ్చినటువంటి తీర్పు ఇమీడియట్లీగా దానికి వెనకకు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. లేదు మతానికి ఇస్తున్నట్లయితే మాకు అది క్లియర్ కట్గా తెలియజేయండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరు కూడా కాలరాసే అధికారం ఎవరికి లేదు. 1950లో ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ రూల్లో థర్డ్ ప్యార్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక సంకుచితమైన ఆలోచనతో, బ్రాడ్ మైండ్తో ఆలోచన చేయకుండా దానిని తీసుకొచ్చి ఒక జాతిని నిర్వీర్యం చేస్తామనేది, ఒక జాతిని, ఒక అభివృద్ధిని దాన్ని కాలరాస్తాం అనేది అది చాలా అసందర్భమైనటువంటి ఆ తీర్పుగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఆ పెద్దలైనటువంటి దేశ అధినేతలు కానీ, రాష్ట్ర అధినేతలు కానీ, న్యాయస్థానాలు కానీ పరిశీలించి కావలసిన ప్రతి ఒక్క విషయంలో పర్టికులర్గా మాకు కావలసిన గిరిజన ప్రాంతంలో లేకపోతే దళిత క్రైస్తవులకు ఉన్నటువంటి హక్కులు ఏదైతే ఫండమెంటల్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో వాటిని సవిధముగా మాకు అన్ని వర్తించే విధంగా వాటికి కావాల్సిన అమెండ్మెంట్స్ని పాస్ చేయాలని మరొకసారి తెలియజేస్తుంది. ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాధిద్దాం 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 సాధిద్దాం. హలో క్రీస్తు మహారాజుకి, హలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజ్యకి, ధర్మ వైద్యునికి.